మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది మేడం? ఎటు చూసిన అరెస్టుల పర్వం నడుస్తుంది. అంటే ఇట్లాంటి గుంపు మేత్రి చేతిలో పెట్టిండ్రు తెలంగాణను. కాబట్టి వానికి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అర్థమైతే లేదు. కాబట్టి ప్రగతి మొత్తం ప్రగతితో ఉన్నది. కాబట్టి ప్రగతి ఎక్కడ పోయి చేయాలో అర్థమైతే లేదు. అందుకే హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రా మీద ప్రశ్నించేది హరీష్ అన్న, కేటీఆర్ అన్న, మేము అందరం వస్తున్నాం. కాబట్టి దాన్ని డైవర్ట్ చేసేసి ఈ రోజు మళ్ళా అల్లు అర్జున్ తీసుకొచ్చిండు. దాన్ని కొన్ని రోజులు టైంపాస్ చేసి దాన్ని పక్కన పెట్టి ఈ రోజు మళ్ళా కేటీఆర్ అన్న రైతు బంధు మీద నిన్న 15,000 ఇస్తా అన్నాడు. గుంపు మేసి 12,000కి తీసుకొని వచ్చిండు. ఆ 12,000 మైండ్ డైవర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజలను అందరినీ ఈ రోజు రైతులందరూ ధర్నా చేసే పరిస్థితిలో ఉండే. కానీ ఈ రోజు కేటీఆర్ అన్న ఇష్యూ తీసుకొచ్చి కోర్టులో కేసు నడుస్తుంటే ఎట్లాంటి అంటే వీని రెడ్డి పాలన అనేది అర్థమైపోయింది. ఈడ ప్రజలకు రెడ్డి పాలననే ఉన్నది. రెడ్డి పాలన ఉన్నది కాబట్టే ఈ రోజు న్యాయాన్ని కూడా అన్యాయాన్ని కూడా అమ్మేసి ఈ రోజు రెడ్డి పాలన వింటున్నాడు. కేటీఆర్ అన్నను 45 నిమిషాలు అక్కడ ఎందుకు ఆపిండ్రు? వచ్చిండు కదా, వచ్చినప్పుడు లోపల తీసుకుపోయే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. ఒక అడ్వకేట్ ను, ఒక రాజ్యాంగబద్ధంగా ఒక అడ్వకేట్ ను తీసుకుపోయి సపోర్ట్ తీసుకుపోయేది ఉన్నది. ప్రతి ఒక్క పౌరునికి ఉన్నది. ఈ రోజు 10 సంవత్సరాలు అయినా మినిస్టర్ ఉండే అయిన తర్వాత కూడా తను తీసుకొని ఎందుకు పోయిందంటే మన లగచర్యలో అన్యాయంగా మాట్లాడండి ఎమ్మెల్యే మీద సృష్టించారు పోలీసు వాళ్ళు. కాబట్టి సపోర్ట్ కు అడ్వకేట్ ను తీసుకొని పోయాడు. అడ్వకేట్ ను రానియకుండా బయట 45 నిమిషాలు నిలబెట్టిందంటే ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా నడుస్తుందో యావత్ ప్రపంచానికి మొత్తం భారతదేశానికి తెలిసింది. రెడ్డి పాలన ఉన్నది కాబట్టి కేటీఆర్ అన్నని లోపల తీసుకుపోయే ప్రశ్నించే దమ్ము తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. అంటే టార్గెట్ ఏంటంటారు ఇప్పుడు కేటీఆర్ గారు? టార్గెట్ ఏంటంటే తెలంగాణలో ప్రజలను మళ్లించారు. రైతులు అడుగుతారు కాబట్టి రైతులు ధర్నాలు చేస్తారు. రైతులు వీడు ఎట్లయితే తొండలు ఇడుస్తాం, పాములు ఇడుస్తాం అని ఎట్లయితే అన్నాడో అదే పాములు తొండలు తీసుకొని వస్తారేమో రైతులు అని ఈ రోజు కేటీఆర్ అన్నను అక్కడ నిలబెట్టిండు. అంత అసలు కేటీఆర్ అన్న రాకపోతే ఇట్లాంటి పనులు చేయాలి. వచ్చి 45 నిమిషాలు నిలబడ్డాడు. మర్యాద ఇస్తాడు కాబట్టి తెలంగాణ రాజ్యాంగానికి, భారత రాజ్యాంగానికి మర్యాద ఇచ్చిండు కాబట్టి అక్కడ వచ్చి నిలబడ్డాడు. ఎందుకు లేదు రేవంత్ రెడ్డికి దమ్ము లోపల తీసుకుపోయే ప్రశ్నించేది? ఈ రోజు ఈడీ మళ్ళీ బోడీ అందరు కలిసి మళ్ళీ రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు. పోలీసులు కూడా రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు. నా పేరు చెంగయ్య, ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థులు రాష్ట్ర కార్యదర్శి. ఎలా అనిపిస్తుంది అన్న రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు? ప్రస్తుతానికి చూస్తుంటే కేటీఆర్ గారి విచారణ పిలిపించడం, ఆయన రోడ్డు మీద ఆపడం, ఆయన ప్రాథమిక హక్కులు భంగం కలిగించడం, ఇవన్నీ చూస్తుంటే ఒక యూత్ లీడర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం చేతగాక, ఓన్లీ 6 గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రజలకు ఏం చెప్పాలో తెలియక ప్రజలలో ఎక్కడ పిలిచినా కానీ వాని పేరు చెప్తలేరు. ఇది ఏంద్రా అర్థం కాక ఓన్లీ వాడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఓన్లీ కేటీఆర్ గారు ఊకే ఈ 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తున్నాడు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు అనే ఉద్దేశంతో ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ పరిపాలన చేయడం చేత కాకపోతే దిగుపోరా బాబు, వేరే పరిపాలన చేస్తారు. ఎందుకంటే ఆయన నీలాంటి సీఎం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉండడం, మంచి పెట్టుబడులు గత ప్రభుత్వంలో తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుబడులన్నీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెలలో 3 దేశ పర్యటనలు ఉన్నాయి కదా, విదేశీ పర్యటనలు ఉన్నాయి కదా, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? నువ్వు కూడా గుర్తుపెట్టుకో, వానికి అసలు విదేశీ పోయిన తర్వాత అక్కడ వానికి మాట్లాడనే చక్కగా రాదు. తెలంగాణ నుంచి తెలంగాణ అవమానిస్తారు తప్ప కానీ తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తారని మేమైతే అనుకుంటలేము. మొన్న ఇట్లా పోయిండు, ఏమన్నా తీసుకొచ్చినా గుండుసుందా, ఇప్పుడు పోయి ఇట్లా గుండుసుందా. ఓన్లీ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమో తీసుకొస్తాడని ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే పోతుంది తప్ప కానీ తెలంగాణను అభివృద్ధి చేయాలి, తెలంగాణ డెవలప్మెంట్ చేయాలి, తెలంగాణకు ఏదో తీసుకురావాలనే ఉద్దేశం అయితే ఆయనకైతే లేదు అని నేను అనుకుంటున్నాను. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా కార్ రేస్ అనేది తెలంగాణలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచంలోనే కొన్ని లిమిటెడ్ దేశాలలో నిర్వహిస్తారు. అలాంటి దేశాలను నిర్వహించే ఒక ఆ ప్రోగ్రామ్ను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణకు లాభాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన కేటీఆర్ గారు. అలాంటి వ్యక్తికి ఈ ప్రపంచంలోనే కేటీఆర్ గారు అంటే ప్రపంచంలోనే ఎక్కడ అంటే అక్కడ గుర్తుపడుతున్నారు. కేటీఆర్ గారి యొక్క ఫేస్ వాల్యూ అయినా కానీ వాళ్ళ యొక్క మాట చాతుర్యంతోనే కానీ మంచి పెట్టుబడులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడం, ఈ ఫార్ములా రేస్ వల్ల ఇక్కడ 700 కోట్ల లాభాలు రావడం జరిగింది. ఈరోజు ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహించడం చేతగాక తన ఇప్పుడు ఇక్కడ పక్కన తన కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి ఇప్పుడు తమిళనాడుకు పోయింది.
అంటే నీకు ఇక్కడ నిర్వహించడం చేతగానే కదా నీకు కాంగ్రెస్ మిత్ర. ఒకవేళ ఈ ఫార్ములా కార్ రేస్ ఇక్కడ నిర్వహిస్తే నష్టాలు జరుగుతాయి అనుకుంటే నీ కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి తమిళనాడులో ఎందుకు నిర్వహిస్తారు చెప్పండి, ఎందుకు నిర్వహిస్తారు? నేను ఏమంటున్నానంటే వానికి పరిపాలన చేయడం చేత కాదు, వాడు ఇస్తానన్నటువంటి హామీలు నిర్వహించడం చేత కాదు. చూడండి, వాడు హామీలు నిర్వహించకుండా ఓన్లీ హైడ్రా అని పేరు పెట్టి హైడ్రా అని డైవర్షన్ పాలిటిక్స్, సీనియర్స్ అనే డైవర్షన్ పాలిటిక్స్, ఈ ఫార్ములా కేసు అని డైవర్షన్ పాలిటిక్స్. అరే బాబు, నివాస్ ఇస్తున్నటువంటి పథకాల గురించి చెప్పురా నాయన. ప్రజలు అడుగుతున్నారు, వాడి గురించి చెప్పంతే కానీ వాడు అమలు చేయడం చెప్పంతే కానీ ఓన్లీ వీని పరిపాలన చేయడం చేత కదండి. నేను చెప్తున్నా, వీని పరిపాలన చేయడం చేత కాదు. వీనికి బాధ రాజ్యాంగం మీద అసలు నమ్మకమే లేదు. ఇలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉండడం మాకు చిగ్గుచేటుగా ఉన్నది. అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉంటాయి, వీటిని హైలైట్ చేసేసి వీళ్ళని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే కూడా గుర్తుపెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి హామీ, ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. మహిళలకు 250 రూపాయలు ఇస్తా అని మాట ఇచ్చిండు. 2,500 ఇస్తానని మాట ఇచ్చిండు. గ్యాస్ సిలిండర్ ఇస్తానని మాట ఇచ్చిండు. అదేవిధంగా వృద్ధులకు 4,000 పింఛను, వికలాంగులకు 6,000 పింఛను, 5,000 పింఛను ఇస్తానని మాట ఇచ్చిండు. ఇవన్నీ మాటలు ఇప్పుడు అవుతున్నాయా? నెరవేర్తలేవు. మళ్ళీ ఇంకోటి అంటే ఉద్యమకారులకు ఇల్లు ఇస్తానని మాట ఇచ్చిండు. ఇప్పటి వరకు ఇటువంటి పథకాలు ఏవి అమలు చేయడం చేతన అయితే లేదు. కాబట్టి ఏం చేస్తుందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఆయన కానీ విద్యార్థులైనా కానీ ఎక్కడెక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. విచారణకు నేను పూర్తి సహకారం అందిస్తానన్నప్పుడు మీకు ఎలా అనిపించింది కేటీఆర్? ఎందుకంటే ఆయన స్పష్టంగా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. అక్కడ ఏమీ జరగలేదు, తెలిసి జరగలేదు, తెలియక జరగలేదు. చాలా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం సుశిక్షితులం ఇక్కడ. ఆయన మరి కడుపున పుట్టినటువంటి బిడ్డ, ఆయన తప్పు చేసేటువంటి అవకాశం ఉండదు. కేసీఆర్ గారి పాలన ఎంత సుభిక్ష పాలన యావత్ తెలంగాణ చూసింది, దేశం చూసింది. ఆయన పథకాలు ఎంత గొప్ప పథకాలు. మరి ఆయన ఎవరు అడగకున్నా, మేనిఫెస్టోలో పెట్టకున్నా అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడి వ్యవసాయాన్ని దండగా అనుకున్నటువంటి వ్యవసాయాన్ని పండగలా చేసి దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణను తీర్చిదిద్ది ఉచిత విద్యుత్ ఇచ్చి, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇచ్చి, ఇంకా అడగకున్న రైతు బంధు ఇచ్చి, ఆ రైతు బంధు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆపకుండా ఇచ్చి ఇప్పుడు సంవత్సర కాలంగా రైతు బంధు ఆపిపెట్టి ఉన్నాడు. మరి ప్రజలు ప్రశ్నిస్తారు, రైతులు ప్రశ్నిస్తారు, అన్నదాతలు ప్రశ్నిస్తారు. ఆ అన్నదాతలు కడుపుకు అన్నం తినే ప్రతి పౌరుడు అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడతాడు. ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు అడుగుతారు. మరి ఏం చేయాలి ఇటువంటి సందర్భంలో? ఏదో ఒకటి ఇట్లాంటివి ముందటేసుకొని కాలం వెళ్ళదు. మేడం, ఇప్పుడు ప్రభుత్వ సంపద జీవో లేకుండా ఇలా పంపించడం అనేది మీరు ఏమంటారు? తప్పకుండా అధికారులకు అన్ని తెలుసు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది. ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆ మంత్రిత్వ శాఖలో వాళ్ళేమో ఇరకాలని అనుకోరు కదా, వాళ్ళు తప్పు చేయాలని అనుకోరు కదా. అధికారుల ప్రమేయం లేకుండా అయితే వ్యక్తిగతంగా ఈ డబ్బులు విడుదల చేయలేదు కదా, తన ఖాతాలోంచి మళ్లించలేదు కదా, ప్రభుత్వ ధనమే కదా. మరి అధికారుల పర్యవేక్షణతోనే, అధికారుల వల్లనే జరిగింది కదా ఏ మార్పు జరిగినా. మరి కాబట్టి తప్పెక్కడ జరగలేదు కాబట్టి కేటీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి భయం లేదు. ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధం. ఖచ్చితంగా జైల్లో వేయాలనేటువంటి కుట్రపూరిత రాజకీయం తప్ప ఇంకేమీ లేదు. ప్రజల దృష్టి మళ్లించాలనేటువంటి ఇదే తప్ప కక్షపూరిత రాజకీయమే తప్ప వేరే ఆలోచన అయితే లేదు. హామీలను ఎగవేస్తే ఎవరు ఊరుకోరు. ప్రశ్నించే తెలంగాణ ఇది, సోయిగల్ల తెలంగాణ ఇది. 60 ఏళ్ళు మౌనం పాటించి ఆయన నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలంతా సంఘటితమై ఒక్క గొంతుకై నిలదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. సాధించుకున్న రాష్ట్రం ఇవాళ ఈనగాసిన అక్కల పాలైనట్టయింది. ఏడాది కాలంలోనే దశాబ్దాల వెనుక తెలంగాణ నెట్టబడ్డది. అన్ని రంగాల్లో కూడా పాలన వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రజలకు తెలుస్తుంది. తెలియనీయకుండా మాయ చేయాలనేటువంటి, తెలియనీయకుండా మోసం చేయాలనేటువంటి ప్రయత్నమే ఇట్లాంటి కేసు.